సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా శివజ్యోతి బిగ్ బాస్తో తను ఎంతో ఫేమస్ అయింది. ఇంతకుముందు యాంకర్గా కూడా తను వర్క్ చేసింది. ఇప్పుడు సెలబ్రిటీ ఫేమ్లో ఉన్న శివజ్యోతి తను ఇప్పుడు 8 months ప్రెగ్నెంట్ కూడా. రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి తను వెళ్ళింది. క్యూ లైన్లో ఆవిడ చేసిన కమెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. చాలా తప్పుగా మాట్లాడింది అని చెప్పి అందరూ కూడా తనని విమర్శించిన తర్వాత తను సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. సో ఆ వీడియోలో రిచెస్ట్ బిచ్చగాళ్ళం, కాస్ట్లీయెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్పి తను మాట్లాడింది. రిచెస్ట్ బిచ్చగాళ్ళం తిరుపతి ప్రసాదాన్ని అవహేళన చేసింది అని చెప్పి అందరూ ఆమె మీద చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు టీటీడీ శివజ్యోతిని మళ్ళీ శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలు లేకుండా తన ఆధార్ కార్డ్ని బ్యాన్ చేశారు అనే వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి తనతో పాటు తన బ్రదర్ అయిన సోను సుధీర్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. నిజంగా టీటీడీ ఇటువంటి యాక్షన్ తీసుకుంటే మరి అదే రూల్ మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. శివజ్యోతిని ఒకటే ఎందుకు తీసుకొని సుధీర్ని ఎందుకు వదిలేశారు? తనతో పాటు తన భర్త గంగూలీ కూడా ఉన్నాడు ఆ వీడియోలో అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు టీటీడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనేది మనం మళ్ళీ మాట్లాడదాం. అసలు తిరుపతిలో ఇటువంటి కమెంట్స్, ఇటువంటి ఇన్సిడెంట్స్ ప్రీవియస్ కూడా చాలా జరిగాయి. తిరుపతికి వెళ్ళి రీల్స్ చేయడము, డాన్సులు చేయడము, అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాంకులు చేసి భక్తుల్ని భయపెట్టడము, ఇలాంటివి కూడా చాలా మంది చేస్తారు. దీనికి సంబంధించి అసలు డివోషనల్కి సంబంధించిన ఒక గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన వర్షన్ ఏంటనేది తెలుసుకుందాం. ఎస్, మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడగుల శివప్రసాద్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వాడు అంటే హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏదైనా అక్కడికి వెళ్ళాలన్నా కూడా అంతే భక్తి భయంతో భక్తులు వెళ్తూ ఉంటారు. అటువంటి ప్లేస్లో ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడము, పిచ్చి పిచ్చి కమెంట్స్ చేయడము, ఇది ఎంతవరకు కరెక్టు? ఇవాళ వచ్చిన డెసిషను నిజంగా టీటీడీ వాళ్ళు పర్మనెంట్గా తనని బ్యాన్ చేయాలి అనేది ఎంతవరకు కరెక్టు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మనం ఎందుకు పోతున్నాము తిరుమలకు? దేనికి పోతున్నాం మనం అనేటువంటిది వదిలిపెట్టి అదే భగవంతుడు ఇచ్చినటువంటిది కాస్తో కోస్తో మనకు కొంత విద్య అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ విద్యను ఏ రకంగానైనా సరే మనము నలుగురిలో ప్రదర్శించినప్పుడు మనకు ఒక ఐడెంటిటీ అనేటువంటిది కలుగుతూ ఉన్నది. ఓహో, వీళ్ళు కాస్త విఐపీలు, ప్రముఖులు, ప్రజలలో కొంచెము ప్రముఖులు, ఒక గుర్తింపు అనేటువంటిది వచ్చింది అంటే మనకు ఎవరి వల్ల వచ్చింది? సాక్షాత్తు భగవంతుడి అనుగ్రహం ఉంటేనే కదా వస్తుంది. ఇదే ప్రజలు, కోటాను కోట్ల మంది ప్రజలు ఆదరిస్తేనే కదా ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వచ్చిన మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వాటికి వెళ్ళినప్పుడు అందరితో పాటు మేము పోతున్నామా అనేటువంటి బాధలో కానీ ఇంకొక దాంట్లో కానీ అనకూడనటువంటి మాటలు. దైవము దగ్గర ఎంత పెద్ద దేశాన్ని ఏలేటువంటి రాజు దగ్గర నుంచి పేదవాడి వరకు ఒకటే కదా దైవము దగ్గర. ఇక్కడ పెద్ద తేడా ఏముంది? ఎందుకు తేడా? ఎందుకు విసుగెందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏది ప్రాప్తమో భగవంతుడి దగ్గర అదే తీసుకోవాలి తప్ప ఎందుకు మనల్ని మనం అంటే మనది ఏమిటి? మన చుట్టూ మనల్ని ఐడెంటిఫై చెయ్యాలి అనేటువంటి కోరికలతో వెళ్తున్నామా? లేకపోతే వీళ్ళు వచ్చినారని 10 మంది గుర్తించలేదే అనేటువంటి బాధతో మాట్లాడుతున్నామా? మనము దైవాన్ని నిజంగా చూడాలి, భగవంతుడితో నాకున్నటువంటి బాధలు చెప్పుకోవాలి అనేటువంటి బాధ అక్కడ నిలబడి గంటలు చెప్పుకునే అవకాశం నీకు లేదుగా, ఎవరికీ లేదు కదా. ఎవరికీ లేనప్పుడు క్యూ లైన్లలో వెళ్తున్నప్పుడు గోవిందనామస్మరణ శబ్దము తప్ప మిగతా మాటలు ఎలా మాట్లాడుతున్నాం? ఎందుకు మాట్లాడాలి? అవసరం ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ క్యూ లైన్లలో వెళ్తున్నంతసేపు గోవిందా గోవిందా అని నిజంగా
భగవంతుడి మీద ఆర్తితోనూ జిజ్ఞాసతోనూ భగవంతుడిని చూడాలి అనేటువంటి తపనతో నేను ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాను, తిరుమలకు రాలేకపోయినాను, ఇప్పుడు నాకు ఆ అదృష్టం కలిగింది అనేటువంటి భావనతో వెళ్ళినప్పుడు మనం అక్కడ నిలబడి చెప్పుకోలేనివన్నీ క్యూ లైన్లో పోతూ ఉన్నంతసేపు అనుకుంటూ పోతే అది మార్గము గుండా అనుకుంటూ వెళ్ళినప్పుడు స్వామిని చూడంగానే మనకు ఉండేటువంటి ఇబ్బందులు పోయినాయి అనేటువంటి భావన కలిగేట్టుగా చేసుకోవచ్చు కదా. ఆ వెళ్ళినటువంటి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి కోటాను కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధముగా మాట్లాడి మనకున్న గుర్తింపును వీళ్ళకా మనం ఇంత గుర్తింపు ఇచ్చినాము అని అనుకునేటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు కదా. ఆ వీడియో చూసారా గురువు గారు? అంటే చాలా మంది అంటున్నారు తను ఏదో నార్మల్గా మాట్లాడింది, దాన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు, అది అది అంత పెద్ద తప్పులా అనిపించట్లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఆ మాటలు మాట్లాడము అది తప్పు, ఇంకోటి ట్రోలింగ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది కాదు. నేను మూలాలు చెప్తున్నా. మీరు అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడాలి? నువ్వు మాట్లాడితే కదా ఇంకొకరు ట్రోల్ చేయడానికి అవకాశము. ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెట్టడం తప్పు, కానీ లంకంటించినాడని కోప్పడితే ఎలా? తప్పు కదా. ఏ ఉద్దేశంతో పెట్టినట్టు నువ్వు చెప్పడం తప్పు కదా. మనల్ని మీడియా వాచ్ చేస్తుంది, మనము నిద్రపోయినా మీడియా కళ్ళు తెరుచుకొని ఉంటుంది. మీడియా పనే అది. నువ్వు మంచి చేస్తే మంచి చూపించినప్పుడు, చెడు చేస్తే చెడు చూపిస్తే తప్పంటే ఎలా? ట్రోల్ చేస్తున్నారంటే సంగీతం బాగా పాడినప్పుడు, పాటలు పాడినప్పుడు ఈ మధ్య కొంచెము అందరికీ కొంచెము ఫ్యాషన్ అయిపోయిందమ్మా. ఏంటంటే ఆ 7 కొండల మీద అక్కడ కొండలు అనేటువంటి భావన, భక్తి అనేటువంటిది ఉంది అని పోతున్నారు. భక్తితో అని పోయినప్పుడు కొంతమంది డ్యాన్స్ చేసేది, ఎలా అంటే అలా రీల్స్ చేసి పెట్టేది, మళ్ళీ తప్పయిందని ఒక మాట చెప్పేది, క్షమాపణ, సారీ అని ఒక పదం, 2 అక్షరాల మాట అనేది, క్షమించండి అనేది ఒక మాట. అంటే క్షమాపణ చేయడం ఎందుకు? క్షమాపణ కోరుకోవటం ఎందుకు? క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరము నా జీవితంలో రానివ్వద్దు తండ్రి అని భగవంతుడికి చెప్పుకునేటువంటి అవకాశం, కోరుకునే భాగ్యం నీకు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా చెప్పిసారి చెప్తున్నాను కదా ఏమంత పెద్ద ఇదని అంటే నీకు భావన ఎక్కడో ఉంది. అనడం తప్పు కాదు అనేటువంటి భావనతో ఉంది. ఇంకా దాని మీద తప్పు కాదు కదా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే తప్పే, 3 మాటలు తప్పు. నీకు ఇచ్చిన అవకాశము గోవింద నామస్మరణ చేసుకోవడానికి. మన ఉండే పొలిటికల్ వ్యవహారాలు ఇంకొకటి మనము భావాలు చెప్పుకొని అందరిలో ఒక మాట అంటే నేను చెల్లుతుంది కదా, నాకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, నన్ను ప్రజలు కోరుకుంటున్నారు కదా, నాకంటూ ఒక వ్యవస్థ ఉంది కదా, ఎప్పుడైతే నువ్వు ఏం తప్పు చేసినావని అక్కడ అంటే అసలు నీకు మనం దాంట్లో క్యూ లైన్లో వెళుతున్నప్పుడు, స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు గోవిందా గోవిందా అనుకుంటూ వెళుతున్నప్పుడు అరే ఆమె ఎంత పెద్ద సింగర్ అయినా, లేకపోతే అంత నటీమణి అయినా, అంత గొప్పవాడైనా, ఒక మంత్రి అయినా గోవింద నామస్మరణ అందరితో పాటు పలికినాడు. చిన్న పెద్ద అనుకోకుండా గోవిందా గోవిందా అనుకుంటూ నామస్మరణ మౌనముగా అనుకుంటూ వెళ్ళు. నీకు ఏమి అక్కడ దేవుడి దగ్గర నీ గొప్పతనం ఎందుకు చూపించుకోవటము? మన గొప్పతనము ఇంకా అంతకంత ఇంతింతై వటుడింతై మరియు తారింతై నభోవింతై ఇంతై అంతై ఆకాశం అంతై అన్నట్టుగా ఎదుగుతావు కదా. మనిషి ఎదిగే కొద్దీ ఒదిగుండడం, ఎక్కడ ఒదగాలి? భగవంతుడి దగ్గర కూడా నేను ఒదిగి ఉండను, నా ప్రతిభ ఏదో చూపిస్తాను అనేటువంటి మాటలు ఎప్పుడైతే వస్తున్నాయో తప్పు. తల వంచుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. దర్శనమైన తర్వాత తల వంచుకొని గోవింద నామస్మరణ కిందికి దిగేంత వరకు నేనేం మాట్లాడనండి. గోవింద పలకరిస్తే కూడా గోవింద గోవింద అని చెప్పారు. బాగున్నారా, బాగున్నాము, తిన్నారా, ఇవి కాదు కావాల్సింది. గోవింద 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 నామస్మరణ తప్ప ఇంకొకటి పలికే అవకాశం లేదు. అలాగే కదా, అందుకనే కదా అన్నిసార్లు దేవాలయాలకు పోయినా మాకెందుకు మంచి జరగడం లేదు అని ఆలోచన చేస్తున్నప్పుడు నీ ఐడెంటిటీ కోసం పోతున్నావు తప్ప, దేవుడి దర్శనానికి 10 సార్లు తిరుగుతున్నావు తప్ప, 10 సార్లు ఆశీర్వచనం చేసుకొని 10 సార్లు కండువాలు వేసుకొని బయటకు తిరుగుతున్నారు తప్ప మీరు గోవింద నామస్మరణ ఎక్కడ పలుకుతున్నారు? కొండ మీద గోవిందనామస్మరణ పలికితే సర్వపాపహరం అన్నాడు. ఎక్కడ చేయాలో? దేవాలయంలో వేద మంత్రాలు చదవాలి. దేవాలయ ప్రాంగణంలో మనం చేసేటువంటి పూజలకు ప్రాధాన్యత, గొప్పతనం రావాలంటే అక్కడ చేయాలి. ఎక్కడో కూర్చొని ఎక్కడో చేస్తే ఫలితం రాలేదంటే ఎందుకు వస్తుంది? ఎట్లా వస్తుంది?
అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ ఇదితో వెళుతున్నావు, ఏం ఆర్తితో వెళుతున్నావు, నీ గొప్పతనం పక్కకు పెట్టేసాయి. కొండ ఎప్పుడైతే అలిపిరి కొండ మనం ఎక్కుతున్నామో, కారులో పోతున్నావా నడిచి వెళుతున్నావా అనేది పక్కకు పెట్టండి. మీ అవసరాల కొద్ది బస్సులో పోతున్నావా ఇంకో దాంట్లో పోతున్నావా అని పక్కకు పెట్టండి. కొండకి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నామో, అలిపిరి దగ్గర కింద చెక్కింగ్ అయిపోయి లోపలికి ఎప్పుడైతే అడుగు పెట్టామో, గోవిందా గోవింద గోవింద గోవింద. పూర్వము బస్సుల్లో పోయే ప్రతి వాళ్ళు గోవింద నామస్మరణ వినపడేది. తిరుపతి రైల్లో పోతుండేటువంటి వాళ్ళు కూడా పాపం పాటలు పాడేవాళ్ళు కూడా ఏడుకొండలవాడ ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లు ఎక్కినా కానరావేమయ్యా అని పాటలు పాడుతూ ఉంటే ఓహో ఇది తిరుపతికి వెళ్ళేటువంటి రైలంతా కూడా పునీతమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం ఏమి పుణ్యం సంపాదించుకుంటున్నాము దేవాలయానికి కొండకు పోయి? ఏం మన గొప్పతనం చూపించుకోవడానికి అక్కడ ఏదో ఒక కామెంట్ చేయటము, రావటం, సారీ చెప్పటం. ఇది ఎవరో ఒకరు దీనికి ఒకరి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చెప్పారు. ఒక్కరికి పనిష్మెంట్ ఇస్తే ఇంకొకరు మళ్ళీ ఈ సారీలు చెప్పేటువంటి అవకాశం రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పాలక మండలిది. పాలక మండలి అనేటువంటి దాంట్లో దేవుడి మీద దైవము మీద అత్యంత భక్తి శ్రద్ధలు, ఆ ఏడుకొండల యొక్క పవిత్రత, దేవాలయం యొక్క ప్రాశస్త్యము దేవుడే కాపాడుకుంటాడా? దేవుడు చూస్తాడులే, దేవుడు కాపాడుకుంటాడులే అంటే మనం ఎందుకు ఉండేది? దేవుడికి తనకు తాను దీపారాధన చేసుకుంటాడా చేసుకోలేడా మనం ఎందుకు పెడుతున్నాము అంటే, దైవం మానుష రూపేణ మన ధర్మము మనము నిర్వర్తించాలి, మనము చెయ్యాలి, మనము చేసి ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఇంకొకరిని చేయకుండా అడ్డుకున్నటువంటి వాడు ఏదైనా అపవిత్రం జరుగుతుంటే వీడు అడ్డుకున్నాడు అంటే 1,00,000 దేవాలయాలు కట్టించినటువంటి పుణ్య ఫలం వీడికి దక్కుతుంది, ఆ అపవిత్రతను అడ్డుకున్నటువంటి వాడికి. అందుకని ఎవరు అట్లాంటివి చేయకూడదమ్మా. ఏ వ్యక్తుల మీద మేము లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేటువంటి వాళ్ళము, ప్రపంచమంతా లోకమంతా కూడా సంతోషముగా అందరూ బాగుండాలి అని కోరుకోవాల్సినటువంటి వాళ్ళము. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మాలాంటి వాళ్లకు బాధ, ఆవేశము వస్తుంది. ఎందుకు రాదు? మీరు ఎందుకు వెళుతున్నారు? మీ గోవిందనామస్మరణ తప్ప క్యూ లైన్లో వేరే మాట్లాడాల్సిన అవసరాలు ఎందుకు వస్తున్నాయి? చెప్పండి ఒక్క మాట. ఎందుకు మీ బాధలు? అక్కడ పోయి మీరు నిజంగా దేవుని దగ్గరికి పోతుండేది మనకు దైవం ఇన్నాళ్లకు కనికరిస్తేవా తండ్రి, నేను రాగలిగినా నిన్నాళ్లకు నీ అనుమతి ఉంటే తప్ప రాలేకపోతున్నాను. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనది ఒక ఆధార్ కార్డు చూపించి మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, నేను ఒక విఐపి కదా, నాది ఏముందిలే ఇట్లా చూపించగానే పంపిస్తారు కదా. ఈ విఐపి ఐడెంటిటీ ఇచ్చింది కూడా భగవంతుడే. ఆ భగవంతుడి దగ్గర మన ప్రతిభ చూపించరాదు. నీకు క్యూ లైన్లో వస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ గోవింద నామస్మరణ అతి సామాన్యుడితో పాటు ఆయన కూడా చెబుతున్నాడు. పలానా మంత్రి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ప్రతి వాళ్ళు చెప్తున్నారు, మామూలు వ్యక్తులు కూడా చెప్తున్నారు, అంతో ఇంతో కాస్తో కూస్తో ఉండేటువంటి ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు, ఇంతమంది చెప్పుకుంటూ వెళుతున్నారు. సామాన్యులతో పాటు పలకడానికి నీకు బాధనా, ఇబ్బందే? అది పలకకుండా సంబంధం లేని మాటలు. యాచక వృత్తిమ్మ బిచ్చగాళ్ళను కూడా తక్కువ చేసి మాట్లాడరాదు ఎప్పుడు కూడా, చాలా తప్పు. వాళ్ళు చాలా పుణ్యాత్ములు అనుకోవాలి. ఏ విధంగానూ ఇంకొకరిని మోసము చేయకుండా అమ్మా నాకింత మాతా కవళం తల్లి అని అడిగి తీసుకుంటున్నారు బిచ్చగాళ్ళు అంటే పుణ్యమే కదా. వాళ్ళని ఎందుకు తక్కువ చేసి మాట్లాడడం? ఎవరు ఏ జన్మలో 84 లక్షల కోట్ల జీవరాశులలో మనం ఏ జన్మ ఎత్తి ఈ దశకు వచ్చినాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు తక్కువగా మాట్లాడరాదమ్మా. ఏ వృత్తి వాళ్ళను తక్కువగా మాట్లాడరాదు. అందరూ మనుషుల మానవ కులం. మొదట జ్ఞానము భగవంతుడు మనిషికి ఇచ్చినాడు, దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటిది మనకు జ్ఞానం ఉంటే దాన్ని ఇంకొకరిని తిట్టడము, ఇంకొకరిని మనము హేళన చేయటము, ఇంకొకరిని మనం చిన్నచూపు చూడటము మన అభిమతము కాదమ్మా. ముఖే సరస్వతి. ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళను ఎవరిని తక్కువ అంచనా వేసుకోరాదు ఎప్పుడు కూడా. ఈ కులం అనేటువంటిది మనము మానవ కులం, మనుషులం. ఫస్ట్ సాటి మనిషిని ప్రేమించలేని నువ్వు ఇంకొకరిని ఇంకొక రకంగా మాట్లాడడం ఎందుకమ్మా? ఎందుకు అంత దూరం? అవసరం ఏముంది? ఇప్పుడు అంటే గురుగారు ఒకరికి శిక్ష విధిస్తే నెక్స్ట్ ఇలాంటివి చేసి ఈజీగా సారీలు చెప్పి తప్పించుకోకుండా ఉంటుంది, స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం అనేది కరెక్ట్ అంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఫైన్ వేయండి. భగవంతుణ్ణి దూషించినందుకు గాను వెంకటేశ్వర స్వామిని దూషిస్తే ఇంత ఫైను అని వేయండి. డబ్బే పరమావధి కలియుగములో, డబ్బే పరమావధి.
కట్టగలిగినటువంటి ₹1 కోటి ఫైన్ వేయండి. ఇంకా రెండోసారి మళ్ళీ అనడం ఎందుకు, ₹1 కోటి కట్టడం ఎందుకు? ఇప్పుడు చలానాలు ఎక్కువ స్పీడ్ పోతే చలానాలకు తీస్తున్నారా లేదా? నువ్వు స్పీడ్ ఎక్కువ పోవద్దని చెప్తే వింటున్నారా? హెల్మెట్ పెట్టుకోకపోతే నీ జీవితం కోసమే అని చెప్పినప్పుడు వింటున్నారా? ₹10,000 మీకు ఎప్పుడైతే ఫైన్ వేస్తాము, లేకపోతే మీ లైసెన్స్ రద్దు చేస్తాము అంటే మర్యాదగా కడుతున్నారు కదా. ఇలా చేసినటువంటి వాళ్లకు 50 లక్షలు, ₹1 కోటి, 25 లక్షలు వేయండి ఫైను. ఒక పనిష్మెంట్ ఇవ్వండి. అందరూ చేసేది సారీ చెప్పేది, ఈ సారీ అనే పదానికి కూడా విలువ లేకుండా పోయింది కదా. ఉందా నిజానికి? ఉంటుందా? అసలు అనడం ఎందుకు, సారీ చెప్పటం ఎందుకు? అది నేను అనే మాట ఏంటంటే అమ్మా, ఈ క్యూ లైన్లలో పోయేటప్పుడు కానీ బయటికి వచ్చినప్పుడు కానీ మనం వేరే ఇతరత్ర మాటలు మాట్లాడరాదు. గోవింద నామస్మరణ, భగవత్ సాన్నిధ్యంలో కూడా మనం రాజకీయాలు, నా ఐడెంటిటీ, నా గొప్పతనం, నేను ఒక మాట అంటే ఇది దశ దిశలా వ్యాప్తమై నాకు ఒక గుర్తింపు వస్తుంది అనేటువంటి దాంతోనా? లేకపోతే ఎందుకు అంటున్నట్టు, దేనికి అన్నట్టు? మనకు బుద్ధి పనిచేయదా? అక్కడ పోయి అనాలనేటువంటి ఎందుకు అనవసరంగా కదమ్మా. మన ఇదిని మనమే పోగొట్టుకున్న వాళ్ళము కదా చేతులారా. ఎంత కష్టపడితేనో కదా ఈ స్థాయికి వచ్చి ఉంటావు. ఆ స్థాయికి నీకు నువ్వుగా దిగజార్చుకున్నావు కదా. భగవంతుడు ఎలా ఎక్కిస్తాడో నీకు నువ్వుగా దిగజార్చుకునేటువంటి పని భగవంతుడి దగ్గర చేయరాదు. అందులోనూ కలియుగ దైవము, ఆయన వడ్డీతో సహా వసూలు చేస్తాడు జీవితాన్ని, డబ్బునే కాదు. నువ్వు జీవితంలో ఎంత కష్టపడి పైకెక్కొచ్చినావో దాన్ని సునాయాసముగా తీసిపడేసి పాతాళలో కానీ చూపిస్తాడు గాక. ఇది అందరూ గుర్తించుకోవాలి, అందరికీ వర్తిస్తుంది. అందరూ గోవింద నామస్మరణ తప్ప వెళుతున్నంతసేపు ఇంకొకటి చెయ్యొద్దండి అని నా యొక్క అందరికీ ఒక విన్నపంలాగా అనుకోండి, సూచనలాగా తీసుకోండి. ఎలాగైనా సరే సర్వ ప్రజానీకము కూడా వెళుతున్నంతసేపు గోవింద నామస్మరణ మాత్రం తప్ప వేరే మాట్లాడరాదు అనేది పెట్టుకోవాలి అని నా యొక్క అభ్యర్థన తల్లి అందరికీ కూడా. దానికి తదనుగుణంగా టీటీడీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి, అలా చెప్పాలి. ఇది ప్రజల్లో ప్రతి వాళ్లకు రావాలి. అదే ఒకరికి ఒక ఇది ఇస్తే కానీ రెండో వారం చేరు. ఈ మధ్య చాలా చూస్తున్నాం ఇట్లా, మేము ఊరికే తిరిగినాం అని కొంతమంది డ్యాన్స్ చేయడాలు, అవన్నీ చేయరాదమ్మా. అక్కడ మన ప్రతిభ పని చేయదు, చేయకూడదు. అట్లా అంతే తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు, మేమేమిటి మనం ఏమిటి అనేది. దైవ సన్నిధిలో దైవాన్ని దూషించే విధముగా ఎవరు మాట్లాడినా తప్పే, శిక్షార్హులే. అది యావజ్జీవ కంటే కూడా చాలా కఠినమైన శిక్ష భగవంతుడు అందరికీ వేస్తాడు గాక. అది గుర్తుంచుకోవాలి. భయం ఉండాలమ్మా. భగవంతుడు అంటే భయం లేకపోతే ఎట్లా? భయం ఉండాలి. కాబట్టి ఆ దిశగా ఉండాలి ఎవరైనా కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి దేవాలయం మన భారతదేశంలోనే కాకుండా విదేశాల నుండి కూడా వచ్చి దర్శించుకుంటున్నారు అని అంటే కోటాను కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించింది. సర్వ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి కలియుగ వైకుంఠము అనేటువంటి ఇదితో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటి విధానముతో నడుస్తూ ఉండేటువంటి దేవాలయం. ముఖ్యంగా మనకు వెంకటేశ్వరుడు అనేటువంటి పదం అక్కడ మన కష్టాలను తీర్చేటువంటి దేవుడు. ఆపద ముక్కులవాడ, అనాథ రక్షక, గోవింద గోవింద అనేటువంటి పదముతో మనము దేవుణ్ణి వెళ్ళి దర్శించుకొని రావటం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇక్కడ వెంకటేశ్వరుడు ఈశ్వరుడు కూడా శబ్దం అందులోనే ఉంది కాబట్టి కలియుగములో శివుడు వేరు వెంకటేశ్వరుడు వేరు కాదు అనేటువంటి భావనతో మనం వెంకటేశ్వర స్వామి గుడి మనం దేవాలయానికి వెళ్ళి తిరుమలకు ప్రపంచంలో ఏ ఊర్లో ఎన్ని దేవాలయాలు కట్టినా ఎంత చేసినా మానవ జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుమల వెళ్ళి రావాలి. ఆ కొండలు ఎక్కాలి, 7 కొండలు ఎక్కాలి. ఏమిటి 7 కొండల యొక్క ప్రాధాన్యత అని ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు 7 జన్మల పుణ్యఫలం అనేటువంటిది ఉంటేనే మనం 7 కొండలు ఎక్కగలుగుతున్నాం. మనం 7 అడుగులకు జీవితానికి అతి ముఖ్యమైనటువంటిది. మన జీవితం అద్భుతముగా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు
సప్తపది అని వివాహ వ్యవస్థలో మనము 7 అడుగులు నడిపించేటువంటి కారణము కానీ మనకు వారాలు కూడా 7 కదా ఉన్నాయి. మనము గమనించాల్సినటువంటిది. గ్రహాలు కూడా నిజానికి 7. రాహుకేతువులు ఇద్దరూ కూడా ఛాయాగ్రహాలు. మనము నవగ్రహాలు 9 అని చెప్పుకుంటాము. 9 ఉండవచ్చు, కానీ మనకు లెక్కకు ప్రకారంగా ఒక్కసారి చూసుకుంటే 7. అటువంటి 7 అనేటువంటి సంఖ్యకు ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి 7 కొండలు మన జీవితాన్ని. ఆ 7 కొండలు ఎక్కి ఎప్పుడైతే మనము స్వామిని దర్శించుకుంటామో మనకు 7 జన్మల పుణ్య ఫలం అని ఉన్నది. 7 జన్మలు ఏమిటివి? మన ముందు తరాల వాళ్ళు, మన వెనక తరాల వాళ్ళు, మనకు చెప్తాము 7 అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఒకరికి వివాహం చెయ్యాలి, చెందాలి అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? 14 భువన భాండములు అని చెప్పుకునేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము కాబట్టే మనం అందుకే 14 లోకాలు మనం అతల వితల సుతల రసాతల తలాతలం అని చెప్పుకుంటూ భువర్లోక సువర్లోక జనోలోక తపోలోక స్వర్గలోకం అనేటువంటివి ఇవి చెప్పుకుంటూ అందుకే అటు 7 తరాలు ఇటు 7 జన్మలు అనేటువంటి దానికి ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి దేవాలయము తిరుమల తిరుపతి దేవస్థానం. అందుకే దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రతి వాళ్ళు కూడా అక్కడ మనము కాటేజీ మనకు ఎవరైనా ఇచ్చినారు అంటే కాటేజీలో నుంచి మనము గుడికి వెళుతున్నంతసేపు, స్వామి దర్శనము చేసుకున్నంతసేపు, మళ్ళీ కొండ మీద నుంచి కిందికి దిగొచ్చేంత వరకు కూడా గోవిందనామ స్మరణ తప్ప వేరే స్మరణ వినపడకూడదు. ఓం నమో వెంకటేశాయ అనేటువంటిది అలిపిరి దగ్గర నుండే వినపడుతుంది మనకు. ఎందుకు వినపడుతున్నట్టు? మనము దాన్ని కదా అనుసరించాలి. మనము వెక్కే ప్రతి వాళ్ళము అక్కడికి వెళ్ళినా ఈ నగ ఎక్కడ కొనుక్కున్నావు, ఈ చీర ఎక్కడ కొనుక్కున్నావు, ఇంకొకటి ఏమిటి మిగతా వ్యవహారాలు కాదు. కొండ ఎక్కుతున్నంతసేపు, స్వామి దర్శనం అయినంతసేపు, కొండ మళ్ళీ దిగొచ్చేంత వరకు పరమ పవిత్రమైనటువంటి కొండలు ఈ 7 కొండలు కూడా. అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, శేషాద్రి ఇవన్నీ కూడా మూలికా వనము. అదంతా కూడా మూలికల ఔషధాలతో కూడుకున్నటువంటిది. మన కోరికలు ఏమైనా ఉంటే అత్యంత ఆర్తితో మనము భగవంతుడి దగ్గరికి వెళుతున్నాము, నాకు ఈ కష్టాలు తీరేటట్టుగా చూడు తండ్రి అని అలిపిరి మొట్టమొదటి మెట్టు ఎక్కేటప్పుడు నుంచి మొక్కుకొని స్వామికి ఆద్యంత పర్యంతము నమస్కారం చేసుకుంటూ వెళ్ళి మనకుండేటువంటి కష్టాలు తీర్చమని చెప్పి ఆపద మొక్కుల వాడా నాకు ఇవి తీర్చయ్యా, నాకు ఇల్లు కావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, ఎన్నో చూసాం, మంచి సంబంధం రావాలి స్వామి, ఇవి కదా అనుకుంటూ వెళ్ళాలి. మనము దర్శనము చేసుకొని మళ్ళా కిందికి దిగొచ్చేంత వరకు కూడా మనకు ఉండేటువంటివన్నీ కూడా చెప్పుకొని ఆయనతో చెప్పుకోవాలి. మొరపెట్టుకోవడానికి మనం ఎందుకు పోతున్నాము తిరుమలకు? ధన్యవాదాలు గురించి. జయోస్తు.